రైట్ అనిపించలేదు. మేడం దీనిపైన మిగిలిన హీరోలు ఎవరు స్పందించట్లేదు అల్లు అర్జున్ గారి పైన, దేనికంటారు? అంటే స్టార్ హీరోలు ఇద్దరు ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ అంటే గారు. నాకు వాటి గురించి మనకు తెలియదు. అది అంటే వాళ్ళు ఎందుకు సాధారణ- స్పందించట్లేదంటే అది వాళ్ళ ఓన్ అభిప్రాయం. అది మనం దాని గురించి పేరు మర్చిపోవడం వల్లే అరెస్ట్ చేశారు. అంటే అసలు ఈ arrest మన నార్మల్ పబ్లిక్ మన ఎవరి గురించి కూడా అంటే మేడం అనలేదు అసలు కరెక్ట్ ఈ గా. విషయంలో ఆయన అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? ఆయన ఒక ముద్దాడు అంటే నాకైతే కొంచెం నేషనల్ స్టార్ కదా ఒక మైనస్ పాయింట్ లాగా అనిపించింది. ఎందుకు మనము అంటే వేరే హిందీ హీరోస్ దగ్గర మన పరువు నిలబెట్టుకోవడానికి ఒక స్టార్ అంటూ ఉన్నాడు, కానీ ఆయనకి కొంచెం ఒక మైనస్ పాయింట్ కింద కనిపిస్తుంది కదా అనిపించింది. రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే ఒక రోజు మొత్తం ఆయన జైల్లో ఉంచారు అనమాట. అంటే ఇప్పుడు దాకా ఏ హీరో టాలీవుడ్ లో ఆ మచ్చ అయితే ఎవరికి లేదు. మరి ఒక రోజు అసలు ఆయన జైల్లో ఉంచడానికి ఎవరు కారణం అనుకుంటారు? అంటే తెలియదు. ఆయన బెయిల్ వచ్చేసింది నిన్న సాయంత్రమే, ఓకే. ఈ రోజు మార్నింగ్ దాకా కావాలని వచ్చారు అనమాట. దాని వరకు పాలిటిక్స్ ఉన్నాయి అనుకుంటున్నారు. ఏమో మేబీ తెలీదు, నాకు అంత ఐడియా లేదు. నేను అసలు న్యూస్ అంత ఎక్కువ చూడను, సో నాకు అంత ఐడియా లేదు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే బ్రో. నమస్తే. అసలు ఏమైంది? అల్లు అర్జున్ గారు హై టెన్షన్ డ్రామా నిన్నటి నుంచి ఆడిచ్చారు, మార్నింగ్ రిలీజ్ అయ్యారు. దీని వెనకమాల రాజకీయ నాయకుల ప్రమేయం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రమేయం అంటున్నారు. దేని కాదు, మీరు నమ్ముతారా? లేదు బ్రో, నేనైతే నమ్మట్లేదు. సో అది అన్ఎక్స్పెక్టెడ్ గా అట్లా జరిగిపోయింది. సో ఆ విషయం మీద అది 5వ తారీఖున అయితే ఫైల్ చేయడం అయితే జరిగింది కేసుని. అరౌండ్ 10 o'clock కి నైట్ 10 o'clock అయితే ఆ కేసు ఫైల్ చేయడం జరిగింది. అది సో నిన్న 13వ తారీఖున అయితే దాన్ని అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. నిన్న అయిందనమాట. అది స్టేషన్ బెయిల్ ఆ రోజే తీసుకుంటుంటే బాగుండేది అనమాట. అంటే రాత్రి 6 గంటల లోపు బెయిల్ వచ్చేసింది హైకోర్టు నుంచి. అవును. అయితే 6 నుంచి తెల్లారి 6 దాకా కావాలని అహం కోసం ఉంచారు. అంటే పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేసి ఆయన పేరు చెప్పలేందుకు ఆయన ఉంచిపించారని చెప్పి అంటున్నారు. అది యాక్సెప్ట్ చేస్తారా? లేదు బ్రో, చట్ట ప్రకారం ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా ఎవరైనా సరే అక్కడ చట్ట ప్రకారం వాళ్ళు ఏం చెప్పింది అది చేయాలి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు అంటే నాకు చాలా అభిమానం, ఇష్టం, ప్రేమ, ఆప్యాయత, అభిమానం ఉంది అనమాట. సో కానీ చట్టం దృష్టిలో నువ్వైనా ఒకటే, నేనైనా ఒకటే, ఎవరైనా ఒకటే. సో అది దాన్ని ఎవరైనా పాటించవలసిందే అనమాట. ఆయన అభిమానులు ఏమంటున్నారంటే అటు సోషల్ మీడియాలో కానీ బయట కానీ హీరోలు, మన స్టార్ హీరోలు మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా స్పందించలేదు. అంటే అల్లు అర్జున్ అంటే వాళ్ళకి గిట్టదా, ఎందుకు ఇలాంటి హార్డ్ టైంలో ఆయన పక్కన నిలబడలేదని అడుగుతున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. దానికి ఏం చెప్తారు? అంటే ఎవరు నిలబడలేదని ఎవరో అనేస్తే మనం సరిపోదు. వాళ్ళ పర్సనల్ లైఫ్ లో వాళ్ళు ఎంతమంది, ఒక వీడియో చూశాను, అందులో ఫ్యామిలీ రిసీవింగ్ కానీ, సో అదేవిధంగా చిరంజీవి గారు ఫ్యామిలీ కానీ రిసీవ్ చేసుకున్న విధానం కూడా చూశాను అనమాట. అట్లాంటిది అయితే నేను దాన్ని అయితే ఖండిస్తున్నాను బ్రో, నేనైతే ఖచ్చితంగా. అంటే మిగిలిన హీరో అందరూ స్పందిస్తారంటారు, స్టార్ హీరోలు అందరూ? ఖచ్చితంగా. అంటే ఇందులో స్పందించడానికి ఏముంది బ్రో, నాకు తెలిసి అయితే పెద్దగా దీన్ని ఒక హైప్ చేసి దీన్ని ఒక పెద్ద ఇది విధానం చేసి ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏమన్నా ఆయన ఏమన్నా ఇది చేసేసినారే ఇది చేసేసారా? ఆయన వ్యక్తిగతంగా ఎవరినైనా దూషించారా, లేకపోతే శారీరకంగా శిక్షించారా, ఏం చేశారని ఆయనకి చెప్పు. ఆయన పాపం ఎలాంటి తప్పు లేదు. అలాంటి మంచి మనిషి ఎప్పుడు కూడా ప్రజల ప్రేమాభిమానాలు పొందే మనిషి. సో ఎప్పుడు హ్యాపీగానే ఉంటాడు. అది నేను కోరుకుంటున్నాను. నమస్తే. ఇప్పుడు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు, మళ్ళీ బయటకు వచ్చారు. దాని గురించి అసలు ఏమనుకుంటారు? టాలీవుడ్ లో హీరోలు ఇట్లా చేయడం కరెక్టేనా? అసలు వాళ్ళందరూ ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఈ మధ్యన? ఆయన ఇష్యూ చాలా ఇష్యూ అయింది మొత్తం రాష్ట్రం అంతా కూడా. ఇది ఆయన చేసింది మంచి, ఆయన పోలీస్ వ్యవస్థ ఆయన పైన చేసింది కరెక్టే అనుకుంటున్నారు? కరెక్ట్ కాదు. ఆయన ఏదో సినిమా చూడడానికి వచ్చారు, మంచిగానే వచ్చారు. అప్లికేషన్ మాత్రం అది పర్మిషన్ తీసుకునే వచ్చారు. పోలీసులు బందోబస్తు పెట్టలేదు, అది వాళ్ళ తప్పు. అండ్ ఇంకా ఆమె చనిపోయింది అని అదొక ఆయనకి వాళ్ళకి హెల్ప్ చేశారు, మొత్తం చూసుకుంటా అని కూడా చెప్పారు. చెప్పాక కూడా వాళ్ళు కేసు వాపస్ కూడా తీసుకున్నారు అప్పటి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా కేసు పెట్టారు. ఆ కొత్తగా కేసు పెట్టింది కూడా ఆయనకు తెలియదు. ఎవరైతే ఆయన చనిపోయిందో ఆయన హస్బెండ్కి తెలియదు. ఆమె హస్బెండ్కి తెలియకుండా వీళ్ళు కేసు ఎలా పెట్టారు? పోలీసులు పెట్టినట్టే కదా మొత్తం ప్లాన్. ఇప్పుడు మన స్టార్ హీరోలు ఉన్నారు, ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళెవరూ దీని గురించి స్పందించలేదు. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఏ హీరో కూడా అల్లు అర్జున్ పక్కన నిలబడట్లేదు, ఎందుకు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అంటే ఆయన వైసీపీకి వెళ్ళాలని ఆయన మీద పగబట్టారు అటు నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇక్కడేమో ఈ రేవంత్ రెడ్డి. సో ఇలా అందరూ ఆయనని ట్రోల్స్ చేయడం అలా చేస్తున్నారు.
అంటే మన హీరోలు ఎందుకు స్పందించలేదు అనుకుంటున్నారు? హీరోలు స్పందించలేదంటే వాళ్ళది మన అవసరం లేదా వాళ్ళకి? అవసరం లేదు. తోటి హీరో కదా, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నారు, మీకు అతనికి ఏమైనా అయితే మీరు స్పందిస్తారు కదా. అవును. సో అట్లా మరి హీరోలకి అల్లు అర్జున్ గారు అందరికి ఫ్రెండే కదా, మరి వాళ్ళు ఎందుకు ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు వాళ్ళ మీద, ఈ ఇష్యూ మీద? అంటే వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చెయ్యాలి అనుకోలేదు. అంటే ఈ ఒక్క విషయంలో సపోర్ట్ ఆ. అట్లాగే ఇప్పుడు నిన్న ఆయన 24 hours దాకా జైల్లో ఉన్నారు మొత్తం, నిన్న మార్నింగ్ నుంచి ఇవాళ మార్నింగ్ దాకా. మరి దీంట్లో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆయన వాంటెడ్ గా చేయించారన్నారు, దానికి ఏమన్నా ఐడియా మీరు ఏమైనా చెప్తారా? ఆయన చేయించారని ఆయన చేయించారంటే ఇప్పుడు ఆయనకు తెలియకుండా కేసు పెట్టారు. ఆమె హస్బెండ్ కి తెలియకుండా కేసు పెట్టారు. ఇది కేసు ఎవరు పెట్టారంటే పోలీసులు పెట్టారు. ఎందుకు పెట్టారు? రేవంత్ రెడ్డి చెప్తేనే కదా పెట్టేది. ఆ తర్వాత మళ్ళీ అంటే ఆయన ఏమన్నారంటే నాకు సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతున్నారు. ఆయన చెప్పినందుకే కదా ఆయన మీద ఇప్పుడు ఆయన ప్లానింగ్ తో చేశారు కాబట్టి అలా చెప్తున్నారు. మరి అట్లా చేస్తే టికెట్ రేట్ ఇచ్చేవాళ్ళు కాదని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. ఆయన పేరు చెప్పలేదని ఆయన మీద పగ. అది అదే దానికోసం 2-3 ఎన్ని 2 నమస్తే. ఈ అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు, ఆయన బయటకు వచ్చారు, చాలా తప్పంగా జరిగింది. అసలు ఏంటి దానికి మన టాలీవుడ్ హీరోల పరిస్థితి ఎట్లా ఉంది, ఏంటి సినిమాల గురించి ఇదంతా ప్రజలు ఎలా తీసుకుంటున్నారు? అంటే ఇన్సిడెంట్ అనేది బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. దానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనేది ఏంటంటే కఠినంగా తీసుకోకపోతే రేపు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. సో ఇది ఒక కౌన్సిలింగ్ లాంటిది అని నేను అనుకుంటున్నాను. కౌన్సిలింగ్ శిక్షించలేదు కదా, జస్ట్ కౌన్సిలింగ్ వాళ్ళకు కూడా భయం ఉండాలన్న ఫీలింగ్ తోటి కూడా గవర్నమెంట్ చేసిందని అనుకున్నాను. కక్షపూర్తిగా చేసిందని అనుకోకూడదు. ఎందుకంటే చనిపోయిన ప్రాణం రేపు రాదు, రేపు ఇంకొకరు జరగచ్చు. సో ఆ మాత్రం స్ట్రిక్ట్నెస్ ఉండాలి, గవర్నమెంట్ ఉండాలి. ఇప్పటికే గవర్నమెంట్ మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సరిగ్గా కేర్ తీసుకోవట్లేదు, వాళ్ళు ఏం చేసినా చెల్లిపోతుంది, అదే సామాన్యులు అయితే ఊరుకుంటారు అన్నది కూడా వస్తుంది. సో అది లేకుండా మాత్రం తీసుకున్నారు. అది అంటే ఆయనకి కోర్టు అంతా తిరిగిన తర్వాత 14 days రిమాండ్ ఇస్తే 5:30కి ఆయన బెయిల్ తెచ్చుకున్నారు. బట్ తెచ్చుకున్నా కూడా మార్నింగ్ 6 వరకు, అంటే ఇంకా మోర్ దాన్ 12 hours ఆయన్ని చెంచాలు కూడా జైల్లో ఉంచేశారు. దీని వెనకమాల పాలిటిక్స్ ఏమైనా ఉందనుకున్నారా? చేస్తే ఎవరు చేసి ఉంటారు? అంటే ఎవరు చేశారో ఉందా లేదని మనం చెప్పలేము. ఎందుకంటే మనకి ఇచ్చిన బెయిల్ టైమింగ్, తర్వాత జైలు నుంచి బయటకు రిలీజ్ చేసేటప్పుడు కొన్ని ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఆ ప్రొసీడింగ్స్ ఆఫీసర్స్ అందుబాటులో ఉన్నారా లేదా అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పడమే కదా, రేపు జైలు అధికారులు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది కోర్టు. చాలా మంది ఏమన్నారంటే తెలంగాణ ప్రభుత్వ జోక్యం ఉంది దీంట్లో, ఆయన ఆపడానికి 12 గంటలు సరదాగా అంటే వాంటెడ్లీ ఉంచారు, ఆయన పేరు మర్చిపోవడం వల్ల, రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం వల్ల అంటున్నారు. సో అది మీరు యాక్సెప్ట్ చేస్తారా? నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే నిజంగా ఆ కోణం ఉంటే మన యూసఫ్ గోడ్ ఇన్సిడెంట్ జరిగింది, యూసఫ్ గోడ్ పెద్ద ప్రోగ్రామ్ చేశారు, థియేటర్లు రేట్లు పెంచుకున్నారు, అప్పుడేమైనా ఆపారా? లేదు కదా. అలా అనుకుంటే మనం ఫ్రైడే అరెస్ట్ చేస్తే సాటర్డే సండే కూడా జ్యుడిషియల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఇంకా ఎర్లీగానే వచ్చిందని ఫీల్ అవ్వాలి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అందుకని ఇంకా ఉంచారని ఆ రకంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, లేదు. అట్లానే మన స్టార్ హీరోలు ఎవరైతే ఉన్నారో, ప్రభాస్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎవరు అటు సోషల్ మీడియాలో కానీ వీడియో పరంగా కానీ ఎక్కడ వాళ్ళు స్పందించలేదు దీని గురించి, దానికి ఏమంటారు? ఎందుకంటే జ్యుడిషియల్ పరిధిలో ఉంది కాబట్టి ఎలా పడితే అలా స్పందించకూడదు. జ్యుడిషియల్ పరిధిలో ఉంది, మనం ఏదేదో చెప్తే కాదు, ఏదేదో చెప్తే అది కాంట్రవర్సీ అవుతుంది, జ్యుడిషియల్ కన్విన్స్ చేసినట్టు అవుతుంది, సో ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు. కాబట్టి అది కూడా మనం ఇంకో కాంట్రవర్సీ అవుతుంది, తప్పు చేసి సమర్థించుకుంటున్నారని కూడా అంటారు. అంటే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఏమంటారంటే వీళ్ళెవరికి రెస్పాన్సిబిలిటీ లేదు హీరో మీద, ఆయన ఇంత ఇదిలో ఉంటే ఈ ఆపద సమయంలో ఈయన ఇలా ఉన్నప్పుడు, డౌన్ లో ఉన్నప్పుడు ఏ హీరో నిలబడట్లేదు అనే ఒక తప్పుడుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ చిరంజీవి గారు వెళ్ళారు, మా ఇంకా రానా వెళ్ళారు, 2-3 ఆల్రెడీ వెళ్ళారు, డైరెక్టర్ గబ్బర్ సింగ్ వీళ్ళందరూ వెళ్ళారు. సో హీరోలకు డైరెక్ట్ గా రాకపోవడం అంటే ఇది జ్యుడిషియల్ ఇష్యూ కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఏదైనా కాంట్రవర్సీ అయ్యే ఒక అవకాశం ఉంటుంది కదా, సమర్థించినట్టు అవుతుంది కదా. తప్పుని జ్యుడిషియల్ ఇష్యూలో ఉన్నప్పుడు మనం వెళ్ళి సపోర్ట్ చేస్తే తప్పునే సమర్థించినట్టు అవుతుంది. అది ఓవరాల్ గా అల్లు అర్జున్ గారికి లైఫ్ లో ఈ మర్చిపోదంటారు. నేను ఇదే మచ్చ అయితే నేను అనుకోను, మీరు అందరూ అనుకోకూడదు అలాగా. జ్యుడిషియల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అందరూ అల్లు అర్జున్ వైపు ఆలోచిస్తారు, బాధ్యుల వైపు కూడా ఆలోచించారు కదా. బాధ్యత జరిగిన నష్టం ఎవరు పూరించగలుగుతారు? అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నా తప్పేం లేదు, ఇది కామన్ గా జరిగే ప్రక్రియ. మీకు అయితే కూడా మీరు వెళ్ళాల్సిందే, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలి. సో ఇది కామన్ ప్రొసీడింగ్స్ అనేది మనం గౌరవించాలి. అది ఒకవేళ ప్రొసీడింగ్స్ లో ఏమైనా జరిగితే మాత్రం, ఒకవేళ అల్లు అర్జున్ గారికి ఏదైనా కుట్రపోవడం ఉంది, లేకపోతే తొందరగా రిలీజ్ చేయలేదు, లేకపోతే ఇంటికి వెళ్ళి వేగంగా అరెస్ట్ చేసి ఇలాంటివి ఏదైనా ఉంటే మాత్రం వాళ్ళు తర్వాత ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎవరైనా సరే.
నమస్తే భయ్య. నమస్తే భయ్య. మొత్తం అల్లు అర్జున్ గారి లోనే నడుస్తుంది రాష్ట్రం అంతా కూడా. అసలు ఏంటి దీని వెనకమాల కారణం ఎవరు అనుకుంటారు? కొంతమంది ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారు పేరు మర్చిపోయినందుకు ఆయన వాంటెడ్ గా చేయించారు అంటున్నారు. అది ఓకేనా? మీరు నమ్ముతారా? నమ్మాలని చెప్పలేము, అది నిజం అని చెప్పలేము, అబద్ధం అని చెప్పలేము, ఎటు అని చెప్పలేము కరెక్ట్ గా. ఇప్పుడు ఆయన చేయించాడని చెప్పి ఆయన మనం పక్కన లేముగా, ఆయన చేయించాడని మనం ఆయన చూడలేదు, మనం వినలేము. అది ఎవరు చేశారో కడుపు మంట ఆయన ఎదుగుదల తట్టుకోలేక అది ఎవరు చేశారో మనకు తెలియదు. చేసిన వాళ్ళని మాత్రం బ్రతకనీయం అయితే అదైతే పక్క. మాకు తెలిసిందంటే అది ఎవరు చేసినారు అనేది మాకు తెలిస్తే గన బ్రతకనీయం ఎవరిని. అంటే నిన్న సాయంత్రం 5:30కి ఆయన బెయిల్ వచ్చేసింది. అంటే 6 ప్రాంతంలోపు బెయిల్ ఇచ్చింది హైకోర్టు. బట్ అయినా కూడా మళ్ళీ 6 గంటల నుంచి తెల్లారి 6 గంటల దాకా ఆయన జైల్లోనే ఉంచారు. అది పేపర్ రాలేదు, ఫార్మాలిటీస్ అవ్వలేదు, అది ఇది అని చెప్పి. అంటే దీని వెనక ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వ సహకారం ఉందంటారు పోలీసులతో? అదైతే పక్కా ఉంటది భయ్య. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ఈ టికెట్ రేట్లు ఇవి అవి ఇవి అని పెంచారు. ఈ మీటింగ్స్ కానీ పోలీస్ గ్రౌండ్ అది ఇచ్చాడు. ఇటు ఈ దేవరాకి దానికి ఇవ్వలే, అల్లు అర్జున్కి ఇచ్చాడు. నేను ఇంత చేశాను కదా, నా పేరు ఎందుకు చెప్పలేదు, మర్చిపోయినందుకే అంటారా? నా పేరు చెప్పలేదు కదా అని. పేరు చెప్పకపోతే ఏముంది భయ్య? ఇప్పుడు పేరు చెప్తానే నేనే చేశాను అనేది ఏముండకూడదు. మనసులో ఉంటే చాలు. పేరు బయటికి చెప్పాలా, పలానా వాళ్ళు చేశారని చెప్పాలని ఏం లేదు. మనసులో మన పేరు ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఉంటే ఇలాంటి పనులు చేయరు. నా పేరు బయట రావాలని కోసమే చేసే వాళ్ళే ఇట్లా చేస్తారు. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే అల్లు అర్జున్ గారు పుష్పకి ఎలాగో 1000 కోట్లు వచ్చినాయి, ఇంకో 1000 కోట్లు రావాలంటే ఇండియా మొత్తం మనం న్యూస్ అవ్వాలి అని కావాలనే చేయించుకున్నారు సెల్ఫ్ గా అంటున్నారు. అది దానికే ఉంటారు అన్న. ఆయన ఎందుకు చేసుకుంటారు అన్న అలా? ఆయన ఎందుకు చేయించుకుంటారు చెప్పు? ఇప్పుడు ఒక హీరో జైలుకి వెళ్తున్నాడంటే కొన్ని సినిమాల పరంగా ఆయన షూటింగ్ చేసేటప్పుడు, రిలీజ్ చేసేటప్పుడు ఇమేజ్ అనేది తగ్గిపోతుంది కొంతమంది హీరోలకు. సో ఆయన కావాల్సిన ఎందుకు చేయించుకుంటారు చెప్పండి? ఆయన చేయించుకునే రకం కాదు ఆయన. ఒకవేళ చేయించుకునే తట్టుకుంటే అప్పుడే చేయించుకుంటాడుగా, ఇప్పుడు ఎందుకు చేయించుకుంటాడు? వేస్ట్ అన్న, వేస్ట్. అలాగే దీనిలో మెగా ఫ్యామిలీ కుట్ర ఏమైనా ఉందనుకుంటున్నారా? ఏమో అన్న, అది చెప్పలేం మనం. వాళ్ళు ఏమైనా చేయించారని మీరు అనుమానిస్తున్నారా? ఏమో చెప్పలేం. ఇన్ని రోజులు మెగా ఫ్యాన్స్ వాళ్ళే ట్రోల్స్ ఎక్కువ చేసింది. మళ్ళా ఎవరున్నారో దీని వెనకాల. అట్లానే ఇప్పుడు స్టార్ హీరోలు ఉన్నారు, ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళెవరూ ఆన్లైన్ లో కానీ ఏదన్నా వీడియో రూపంగా కానీ బయటకు ఆయన ఇంటికి వచ్చి పరామర్శించడం కానీ అవేమీ చేయలేదు. దేనికనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళల్లో అంటే ఇప్పుడు మహేష్ బాబు కానీ ప్రభాస్ కానీ ఫుల్ షూట్ బిజీలో ఉన్నారు. వాళ్ళు కొంచెం కూడా కనీసం 5 minutes ఖాళీగా ఉండే టైంలో లేరు వాళ్ళు, ప్రభాస్ కానీ మహేష్ బాబు కానీ. సో ఇప్పుడు మరి ఎన్టీఆర్ గడక దేవరా పార్ట్లో వాళ్ళు షూట్లో బిజీగా ఉంటారు కదా. సో వాళ్ళు బిజీగా ఉండడంతో అలా జరిగిందేమో అనుకుంటున్నా, సపోర్ట్ లేక ఉన్నారేమో అని చెప్పుకుంటున్నా. నమస్తే బ్రో. నమస్తే. ఏంటి అల్లు అర్జున్ గారి కథ? ఆయన ఫ్యాన్ గా మీరు ఏం చెప్తారు? అసలు నిన్న నుంచి ఇవాళ పొద్దున్న దాకా ఆయన 30 తిప్పలు పెట్టారు. దీని వెనక వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా హస్తం ఉందంటారా? నిజంగా దమ్ముంటే పట్టుకోరా షికావత్తు అన్నారు, చూసినావా? సినిమాలో మాత్రం దమ్ముంటే పట్టుకోరా షికావత్ అన్నారు, కానీ రియల్ గా షికావత్ పట్టుకున్నట్లుంది ఇక్కడ. అంటే షికావత్ సినిమాలో పట్టుకోలేదు, కానీ ఇక్కడ మాత్రం అల్లు అర్జున్ గారిని పట్టుకున్నట్లుంది. ఏంటంటే ఇప్పుడు హాట్ టాపిక్ గా అల్లు అర్జున్ గారిని బెడ్రూమ్ లోకి వెళ్ళి తీసుకొచ్చిండ్రు, డ్రెస్ గిట్ట మార్చుకొని ఇవ్వలేదు, తీసుకెళ్లిపోతున్నారు, స్టేషన్ కి అరెస్ట్ చేస్తున్నారు అన్నారు. పొద్దున్న వెళ్ళిపోయారు, సాయంత్రం వచ్చి ఇంటి దగ్గర ఉన్నారు. ఇదేంద్రా బాబు, నేను అనుకున్నా, నేను షాక్ అయిపోయినా. అరెస్ట్ అన్నారు కదా, మళ్ళీ ఏంది బెయిల్ ఇవ్వడం ఏంది, బెయిల్ మీద బయటికి రావడం ఏంది, నాన్ బెయిల్ బయటికి పంపడం ఏంది? అంటే ఎంతమంది రియాక్ట్ తెలుసా? షూటింగ్లు ఆపుకొని పవన్ కళ్యాణ్ గారు రాజకీయం వదిలేసి ఫైట్లో ఇమీడియట్గా ఫ్లైట్లో ఇక్కడికి రావడము, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ అతను ఇంకా వేరే అతను నాగబాబు గారు, అదేవిధంగా రానా గారు, కేపాల్ గారు, వీళ్ళందరూ మొత్తం సోషల్ మీడియాలోనే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. కరెక్టేనా, ఇది న్యాయమేనా అని అడుగుతున్నారు. జగన్ గారు గిట స్పందించారు. వీళ్ళందరూ చనిపోయినప్పుడు ఎందుకు స్పందించలేదు, ఎందుకు మాట్లాడలేదు? అసలు ఈ రోజు ఇంతమంది అది ఇదని మాట్లాడుతున్నారే, కరెక్టేనా అని అడుగుతున్నారే. ఆ రోజు చనిపోయినప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఈ కేపల్ అంటుండ్రు, కరెక్టేనా, ఇది న్యాయమేనా, కోర్టుకైనా అరెస్ట్ చేయడం అని అంటున్నారు. మళ్ళీ ఆ రోజు ఈ కేపాల్ ఎందుకు మాట్లాడలే? ఈ సెలబ్రిటీలు అందరూ కూడా
ఆ చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడకుండా అల్లు అర్జున్ గారి వైపు మాట్లాడుతున్నారు. అదే చెప్తున్నా బ్రదర్. చనిపోయినప్పుడు మాట్లాడని వాళ్ళు ఈ రోజు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు, న్యాయమేనా అని అడుగుతున్నారు. కేఏ పాల్ గారు, రాజకీయ నాయకులు గిట, సినిమా వాళ్ళు గిట, ఎంతో మంది చిన్న చిన్న పిల్లలు గిట మా హీరోని అరెస్ట్ చేశారా అంటున్నారు. మరి అలాగే స్టార్ హీరోలు ఉన్నారు కదా, మన ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు, అవును వీళ్ళెవరూ కూడా ఎక్కడా స్పందించలేదు ఆయన గురించి. అవును దానికి ఏమంటారు వాళ్ళు? అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరూ ఏమంటున్నారంటే వీళ్ళకి మనసాక్షి లేదు, స్నేహితుడిని అరెస్ట్ చేశారు అనేది అని చెప్పి అంటున్నారు. బ్రదర్, ఒక ప్రాణం కోల్పోతే, ఇటువంటి సంఘటన జరిగితే ఎవరు స్పందించారు? కొంతమందే స్పందించారు రాజకీయ నాయకులు, ఇంకా కొంతమంది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇట్లాంటి వాళ్ళు స్పందించారు. కానీ నిజాయితీగా ఉండే వాళ్ళు స్పందించారు. కరెక్ట్ని కరెక్టే అంటారు, తప్పుని తప్పే అంటారు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడే అని చెప్తారు. నిన్న సాయంత్రం 6 గంటలకు బెయిల్ వచ్చేసింది. అవును కానీ తెల్లారి 6 గంటలు అంటే 12 గంటలు ఆయన జైల్లోనే, చెంచలు కూడా జైల్లోనే ఉండనిచ్చారు. అవును దాని వెనకమాల రేవంత్ రెడ్డి గారు ఆయన పేరు చెప్పకపోవడం వల్ల అహానికి పోయి ఆయన అరెస్ట్ చేయించారంటున్నారు. కరెక్ట్ అనుకోవచ్చు బ్రదర్, ఒక విధంగా అనుకోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఒకటి అన్నారు, చనిపోయినప్పుడు మాట్లాడలేదే వీళ్ళందరూ. ఈ రోజు మీ హీరో గారి గురించి ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు, కానీ మరి చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ మాట్లాడలేదే. మరి రేవంత్ రెడ్డి గారు పేరు చెప్పడం అంటే వాళ్ళకి గుర్తు లేదేమో, మళ్ళీ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. ఎన్నెన్నో డైలాగులు, ఎన్నెన్నో కంటెంట్లు ఉంటాయి. సరే చెప్పలేదు, మర్చిపోయినేమో. అది గిట్ట ఒకటి బ్రదర్. కానీ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం కరెక్టు. ఎందుకు కరెక్ట్ అంటే ఫ్యూచర్లో ఇటువంటి సంఘటన జరగకుండా పోలీసు వ్యవస్థ గట్టిగా పనిచేస్తుంది. నిజంగా పోలీసు వ్యవస్థకి సెల్యూట్ కొడుతున్నది. నిజంగా ఇటువంటి సంఘటన ఫ్యూచర్లో జీవితంలో ఎప్పుడు జరగకుండా బందోబస్తు కానీ ఇంకా పెద్ద ఈవెంట్లు పెట్టాలన్న గిట అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే ఈవెంట్ చేసుకోండి అని పర్మిషన్ ఇస్తారు. హీరో గారి గిట వస్తారు కదా, ఇన్ఫార్మ్ చేసి రావాలి. హీరో గారి గిట థియేటర్ వాళ్ళు కానీ ఇన్ఫార్మ్ చేసి రావాలి. సో నమస్తే అన్న. ఆయన అసలు ఏంటి అల్లు అర్జున్ గారి ఇష్యూ కింద మీద పడి అక్కడ బయటకు వచ్చారు ఆయన? నిజం చెప్పాలంటే ఒక రాజకీయ నాయకుల ప్రమేయం ఉండే అనుకుంటున్నారా? 24/7 అని ఒక సినిమా లెక్క చెప్పుకోవచ్చు భయ్య. పొద్దున్న నుంచి రాత్రి మిడ్ నైట్ వరకు ఈ పరిమాణం జరిగింది కాబట్టి ఎనీహౌ అల్లు అర్జున్ గారు కూడా వాళ్ళ ఫ్యాన్స్ కి చిన్న మెసేజ్ పంపించారు. ఏంటంటే చట్టాన్ని అందరు గౌరవించాలి, చట్టం దాని పని తను చేసుకుని పోతుంది, మనం చట్టాన్ని కంపల్సరీ గౌరవిస్తాం అనే నినాదంతో ఆయన కూడా ఎక్కడ చాలా మంది మనం చూసింటాం, రాజకీయ నాయకులు కానీ ఎవరైనా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయకపోతే గొడవ జరిగేది. కానీ అక్కడ ఎటువంటి గొడవ జరగల. అల్లు అరవింద్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ పోలీసు వాళ్ళకి 100% సహకరించారు. ఎందుకంటే చట్టం మీద నమ్మకంతోనే వాళ్ళు వెళ్ళారు కాబట్టి చిరునవ్వుతో వెళ్ళారు. అలాగే చిరునవ్వుతోనే వచ్చారు అల్లు అర్జున్ గారు. అవును. బట్ 6 నుంచి మార్నింగ్ 6 దాకా ఉంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆయన రేవంత్ రెడ్డి గారు కారణం. అంటే ఆయన అహంతో, అంటే ఆయన పేరు చెప్పలేదు అల్లు అర్జున్ గారిని, అహంతోనే ఉంచారు. ఆయన తెలిసి రావాలని అంటున్నారు. అంటే ఈగోస్ ఉండొచ్చు, కానీ ప్రజల పరిష్కారం కోసం ఎవరైనా ఉన్నారు, ప్రజల సంతోషం కోసం అల్లు అర్జున్ గారు ఉన్నారు, ప్రజల పరిష్కారం తీర్చడానికే మన రాజకీయ నాయకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఈగో చూపించుకుంటే మధ్యలో ప్రజలకే నిన్న చాలా మంది న్యూస్ మొత్తం అల్లు అర్జున్ గారు తప్ప ఇంకా వేరే న్యూసే లేదు, అంటే వేరే ప్రాబ్లమ్సే లేవా హైదరాబాద్లో అన్నట్టు చూపించారు ఆయన కూడా. కానీ హ్యాట్సాప్ చెప్పాలి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా, ఎక్కడ ఆయన రచ్చ చేయకుండా ఎంత చిరునవ్వుతో అల్లు అర్జున్ గారు వెళ్ళారో పోలీసులకు కూడా 100% సహకరించారు. పోలీసులకు కూడా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి పరిమాణంలో పోలీసు వాళ్ళే ఎక్కువ, ఎవరి ఒత్తిడి వల్ల వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది కాకుండా పాపం వాళ్ళు కూడా నిదానంగా అల్లు అర్జున్ గారు తీసుకోవడం రావడం, వచ్చేటప్పుడు కూడా టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ ప్రభాస్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎటువంటి సోషల్ మీడియా కానీ వీడియో రూపంలో కానీ ఆయనకి మద్దతు తెలపలేదని చెప్పి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు. అంటే దేనికి ఇది ఈ ఇష్యూ టాలీవుడ్ లో ఎవరికి జరగలేదనా, లేదంటే దేని వల్ల ఆయన స్పందించలేదు అనుకుంటున్నారు? లేదు, 1 by 1 స్పందిస్తాను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు రాబోతున్నారని వినపడింది హైదరాబాద్ కి. వస్తే ఇంకా ఆ కన్నుల పండగ. ఎందుకంటే ఒకే ఫ్రేమ్ లో ప్రభాస్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అండ్ మన అల్లు అర్జున్ గారిని చూస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. కలుస్తారు అనుకున్నా. ఆల్రెడీ నాగ చైతన్య గారు కలిసారు, మన విజయ్ దేవరకొండ గారు కలిసారు, రానా గారు కలిసారు. కాబట్టి ఎవరు విజువల్ ఉండొచ్చు, కానీ చూడాలి. మనం 2 days లో కూడా కలగకపోతే అప్పుడు మాట్లాడాల్సి వస్తుంది అనుకుంటున్నాను. అంటే ఇంకా దీంట్లో రాజకీయాలు ఏమంటారు? రాజకీయాలు ఉండాలేవో ఇప్పుడు రాజకీయాలు బట్టే కదా వాళ్ళు ఎంత హ్యాపీగా వెళ్ళారు.
ఎందుకంటే మనకు తప్పు ఏమీ లేదు కాబట్టి మేము ఆ, ఏం తప్పు చేయలేదు కాబట్టి కోర్టు కూడా చెప్పింది ఒక సామాన్య పౌరుడికి విధించేదే మీకు విధించాము, సెలబ్రిటీ లెక్క చూడలేదు. ఇంకా మీదైనా ఫ్యాన్స్కి ఒకటే మాట ఏంటంటే ఇంకా మీదైనా సెలబ్రిటీస్ ఎవరైనా ఎక్కడైనా వస్తే మనం మన ఎదురుగా చిన్నపిల్లలు ఉన్నారా మహిళలు ఉన్నారా చూసుకొని వెళ్ళాలని నా అభిప్రాయం భయ్య. పైన ప్రభాస్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళెవరూ కూడా స్పందించలేదు. అంటే అరెస్ట్ అయ్యారు, తన తోటి హీరోలు నిలబడలేదని చెప్పి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖండిస్తామంటున్నారు. దేనికి యాక్సెప్ట్ చేస్తారా మీరు? ఏంది వాళ్ళు స్పందించాల హీరోలు, ఫ్యాన్స్ బాధపడుతున్నారు ఎందుకు మా హీరోకి నిలబడట్లేదు ఎవరు అని చెప్పి ఇలాంటి టైంలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన సీఎం అన్న, మాజీ సీఎం, వాళ్ళ మేనమావ. ఇంకెవరు పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో చేసిందే, దీనిలో ఎవ్వరేం లేరు. వాళ్ళ ఇంట్లో ఏంది రేవంత్ రెడ్డికి సంబంధం ఏం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమందికి ఇద్దరు ముగ్గురుతో సంబంధం ఉంది అంతే. వాళ్ళు ఆ ఇద్దరు ముగ్గురుతో సంబంధం ఎట్లా వచ్చిందంటే వాళ్ళు చనిపోయిన రిలేషన్ డాక్యుమెంట్ అది మెజిస్ట్రిక్ వల్ల అది కంప్లీట్ వల్ల వాళ్ళు ఏదో పెద్ద స్టోరీ చేశారు. అంత స్టోరీ చేసేది ఉంటే ఈరోజు పవన్కి అల్లు అర్జున్ బయటకు వస్తాడు ఏం కాదు. ఆయన అంత తప్పే ఉంటే, ఒకవేళ తప్పే ఉంటే ఒక నైట్ ఎందుకు ఉంటాడా? ఒక్క నైట్ ఎందుకు ఉంటాడు? అంత తప్పే ఉంటే ఒక నైట్ ఉండాల్సిన అవసరం ఏమన్నా? తప్పు ఉంది కదా, ఆయన పోయి సంధ్య తీయడానికి పోయి చంపిండు కదా. మరి ఇప్పుడు ఆ చనిపోయిన భర్త కేసు నేను వాపస్ తీసుకుండు కదా, తీసుకుండు. ఆయనది ఏంది అంటే మరి ఆయనకు తెలియకుండానే కేసు పెట్టేశారా? ఆయన కేసు పెట్టినా కాదంటే ఆయన కేసు పెట్టిండు, కంప్లీట్ గా కేసు పెట్టిండు. కేసు పెట్టిన వల్ల ఏమైంది, ఆయనకి ఎంతో అంత అర్థమైంది. దానివల్ల మీరు మీడియా మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది. పెట్టినంటారా ఎవరైనా దగ్గర చెప్పించారంట? ఇంకా అదే అన్న, ఇంకా వాళ్ళ ఇంటికి సంబంధం, మనకేం సంబంధం లేదు. ఇప్పుడు మాట్లాడమన్నా కదా, మాట్లాడినా అల్లు అర్జున్ తప్పు లేదు. ఎట్లయితే ఎందుకు తప్పు ఉంటుందా? నువ్వు సినిమా యాక్టర్, నేను సినిమా యాక్టర్ని, పోయి సినిమా చూస్తాం, 10 థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు సినిమా యాక్టింగ్ చేసేంత వరకే మనం కాదు, ఆయన బయటికి తెచ్చింది కొంతమంది చిరంజీవి గారు అంటున్నారు, కొంతమంది జగన్ గారి ఫ్రెండ్ అని చెప్పి అంటున్నారు. ఇంకా జగన్ గారి ఫ్రెండ్ అంటే అన్న, ఇక అలా అన్న వాళ్ళకు ఉంటే అన్న. ఇప్పుడు జగన్ చేసిండా, జగన్ సార్ చేసిండా, చిరంజీవి గారు చేసిరా, మనకేం సంబంధం లేదు. ఇంకా ఎంత బయటికి టాపిక్ అయితే జగన్ గారు లాయరు చేసినని వాస్తవం ఉంది. ఆయన మరి చిరంజీవి గారి సినిమా నిర్మాత స్నేహితుడు అని కూడా అంటున్నారు కదా. అంటే ఇటు వైసీపీ పార్టీ వాళ్ళు కావాలని చెప్పి ఆయనలో కలిపేసుకున్నారు, ఆయన లీగల్ లాయర్ అని చెప్పి. ఎవరిని? ఆ లాయర్ గారిని. ఆయన ఎంపీ గానా? అదే ఎంపీనే, బట్ చిరంజీవి గారికి కూడా స్నేహితుడు. ఆయన ఫోన్ కొడతాం వల్ల కూడా జరిగింది అనుకోవచ్చు కదా. ఫోన్ కొడతామంటే అన్న, ఆయన ఇప్పుడు నువ్వు ఒక పెద్ద టాలెంట్ జర్నలిస్ట్, ఇప్పుడు మనకి ఏం తెలియదు, తీసుకొచ్చిండు అన్న ఇట్లా అన్న, నీకు ఆయనతో పరిచయం ఉంది, నీకు తెలియదు, దానిలో తేడా వచ్చింది. ఇప్పుడు ఈ మచ్చ లైఫ్ లాంగ్ ఉండిపోద్ది అంటారు అల్లు అర్జున్ గారికి. ఒక స్టార్ తెలుగు చరిత్రలో ఎవరు ఇట్లాంటి కేసులు రాసిన లేదు. ఎంత ఉత్త జోలి మరవాల్సిందే ఇది. ఆయనకు అల్లు అర్జున్కి ఏం కాదు, ఆయనకు ఎన్నో కావాలని ఇరికిచ్చారు. ఒక రోజు పోయిండు, ఆయన తెలుసు, భగవంతుడు తెలుసు. అంటే రేవంత్ రెడ్డి అంటారు, జగన్మోహన్ రెడ్డి అంటారు, మన చిరంజీవి అంటారు. ఏమైందో బాగుంది తెలుసు. సరే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంబంధించిన లాయరు ఆయనకు వాదిస్తే ఆయనకు బెయిల్ వచ్చింది అనుకుంటారు. అది వాస్తవం అయితే మంచిదే, దానిలో తప్పే ఉందన్న. ఇప్పుడు ఒక మంచి బయటికి వెళ్ళినప్పుడు దానిలో తప్పే ఉంది.